జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు మరియు ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు అందరూ కూడా మరి గుమ్మ సముద్రంలో ఉన్నటువంటి గండువారిపల్లి గ్రామానికి రావడం జరిగింది. బి కొత్తకోట మండలం. నిన్నటి రోజున డిజిటల్ అసిస్టెంట్ అనే వ్యక్తి ఎవరైతే ఈ శంకరప్ప గారు ఆ సచివాలయంకి వెళ్ళి తల్లికి వందనంకి సంబంధించి వారికి 2 పిల్లలుంటే ఒక్కరికి మాత్రమే వచ్చింది, రెండో వారికి రాలేదు, స్టేటస్ చెప్పమని అడిగినప్పుడు అతను అనుచితంగా ప్రవర్తించి వీరిని గాయపరచడం జరిగింది. దానికి సంబంధించి వెంటనే కూడా పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది, SC/ST అట్రాసిటీ కేసు కూడా. అదేవిధంగా అతనిపైన శాఖాపరమైన చర్యలు కూడా ప్రారంభించాము. విధుల నుంచి తప్పించేసి మరి సబ్ కలెక్టర్ గారిని ఎంక్వైరీ వేయడం జరిగింది. ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఇటువంటి అతని యొక్క గతాన్ని కూడా మనము ఎంక్వైరీ చేసినప్పుడు అతను కొద్దిగా సైకిక్ బిహేవియర్ సరిగా లేదు, ఈ విధంగానే సిటిజన్స్తోని అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతని మీద శాఖాపరమైన చర్యలు తీవ్రంగా తీసుకోవడం జరుగుతాయి. అదేవిధంగా క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే ఛార్జ్షీట్ కూడా నమోదు చేస్తాము. వారి కుటుంబాన్ని ఈరోజు మేమందరం కలిసి సందర్శించాము. వారికి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని కూడా త్వరగానే వితిన్ 1 వీక్లో తొలగిస్తాము. తద్వారా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరియు ఇక్కడున్న సిటిజన్స్ కూడా ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామంలో సర్వేయరు గత 2 సంవత్సరాల కింద చేసినటువంటి రీసర్వే తప్పుల తడకగా చేయడము, ఎక్కువగా కూడా జాయింట్ LPMs నమోదు చేయడం వల్ల కూడా ఎక్కువ మందికి తల్లికి వందనం సంబంధించి కూడా ఇబ్బంది ఏర్పడింది. అది కూడా మనము సర్వీస్ ఎనేబుల్ చేసినప్పటికీ కూడా ఆ సర్వేయర్ సరిగా పని చేయలేదు. అతని కూడా విధిలో గతంలోనే తప్పించడం జరిగింది. అవి కూడా సరిచేసి త్వరగా అందరికీ ఈ గ్రామంలో 25వ తారీఖు గ్రామసభ పెట్టి పూర్తి స్థాయిలో అందరి నుంచి అప్లికేషన్స్ తీసుకొని సరి చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా 550 రూపాయల సర్వీస్ ఉన్నది జాయింట్ LPM సెలెక్టింగ్కి, అది కూడా తొలగించేసింది. కేవలం ఒక 50 రూపాయలు మాత్రమే కట్టి సర్వీస్ జస్ట్ దానికి ఉన్న సర్వీస్ ట్యాక్స్ ఒకటి కట్టించుకొని చేసే విధంగా వెసులుబాటు కూడా ఇచ్చింది. గ్రామస్తులందరూ కూడా ఈ గ్రామంలో జరిగినటువంటి సరిగా జరగనటువంటి అన్నీ కూడా ఆ రోజు రెక్టిఫై చేసుకోవడానికి, తర్వాత 15 రోజులు అవి రెక్టిఫై అయిపోతాయి. మీకు ఎవరికైతే తల్లికి వందనం పడాల్సి ఉందో అవన్నీ కూడా మీకు పడతాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ ఉద్యోగి ఇలా ప్రవర్తించడం అనేది తప్పు. అతని యొక్క వ్యక్తిగత ప్రవర్తన వల్ల ప్రభుత్వము తరపున వారికి క్షమాపణలు చెప్పి అతనికైనా కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా వారి కుటుంబం వద్దకు వచ్చాము అందరము. వాళ్ళు కూడా ధైర్యం చెప్పడం జరిగింది. ఉద్యోగులందరూ కూడా సిటిజన్స్తో జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎటువంటి వాళ్ళు కొద్దిగా వేగంగా మాట్లాడినా, కొంచెం దురుసుగా ప్రవర్తించినప్పటికీ కూడా ఉద్యోగులుగా మనము ఓపికగా ఉండాలి, సమాధానం చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక తీరుగా ప్రవర్తించినప్పటికీ కూడా ఉద్యోగిగా మనము ఓపిక అనేది ఉంచుకొని ప్రవర్తించాలి తప్ప దుందుడుగ్గా సిటిజన్స్తో ప్రవర్తించకూడదు అనేది కూడా ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.